హాయ్ గైస్, ఫస్ట్ టైం అయితే క్యాలీఫ్లవర్ కర్రీ అయితే ట్రై చేస్తున్నా. ఎప్పుడు చేయలే అసలు ఇంతవరకు. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని జీలకర్ర అండ్ ఆవాలు ఆయిల్ వేడెక్కిన తర్వాత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోనే కొంచెం కరివేపాకు అండ్ 4-5 పచ్చిమిరపకాయలు వేసేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ముందుగానే కట్ చేసుకున్న సన్నని ఉల్లిపాయలు కూడా వేసేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోనే ముందుగానే కట్ చేసుకున్న టమాటా తురుములు కూడా వేసేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. దీనికోసం ముందుగానే నేనైతే క్యాలీఫ్లవర్ ఉడకబెట్టుకున్న పసుపు అండ్ సాల్ట్ వేసేసుకొని ఆ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ దీనిలో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేసుకోవాలి. మూత పెట్టేసిన 2 నిమిషాల తర్వాత దీంట్లో నుంచి అయితే నీళ్ళు బాగా ఊరుతుంది. దాని తర్వాత ఇంకా ఆ మిశ్రమాన్ని బాగా కలిపేసి కొంచెం మనకు తగినంత ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, చాట్ మసాలా, జీలకర్ర పౌడర్ వేసి కూడా బాగా కలుపుకోవాలి. మనం ముందే ఉడికించుకున్నప్పుడే దీనిలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మనం డిష్ తయారయ్యే ముందు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకా డిష్ తయారైంది అనుకునే ముందు ఇంకా ఆ మిశ్రమాన్ని మనం టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా వేడివేడి అన్నంలోకి పెట్టుకొని తింటే ఆ రుచి వేరే లెవెల్ అనిపించింది, బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.